చిన్న జిఆర్ స్వామిచే విశాఖలో గీతా జయంతి వేడుకలు డిసెంబర్ 7 నుండి 11 వరకు గీతామృత ప్రవచనాలు. విశాఖ వాసులకు వారిజ వికాస తరంగిణి ఆహ్వానం. అపర రామానుజులు, పరమహంస, పరివ్రాజకాచార్యులు, ప్రముఖ ఆధ్యాత్మిక ఆచార్యులు త్రిదండి చిన్నజీఆర్ స్వామివారు డిసెంబర్ 7 నుంచి 11వ తేదీ వరకు విశాఖపట్నంలో నిర్వహించే గీతా జయంతి వేడుకల్లో పాల్గొనవలసిందిగా వారిజ ఆశ్రమం కమిటీ, వికాస తరంగిణి ఆంధ్రప్రదేశ్ శాఖలు ఆహ్వానం భక్తులందరికీ పలుకుతున్నాయి. సీతమ్మధారలోని పాత ఈనాడు ప్రాంగణంలో ఈ గీతా జయంతి వేడుకలు జరగనున్నాయి. సభా వేదిక వద్ద బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వికాస తరంగిణి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు ఎంఎస్ఎస్ఆర్ వర్మ మాట్లాడుతూ, సమాజంలోని ప్రజలందరూ సుఖ సౌఖ్యాలతో ఉండాలని, విద్యార్థులకు, రైతులకు, ఉద్యోగులకు, మహిళలకు మంచి ఉజ్వల భవిష్యత్ రావాలని అనే సంకల్పంతో ఈ వేడుకలు నిర్వహిస్తున్నారన్నారు. ఈ వేడుకల్లో ప్రతిరోజు ఉదయం స్వామివారిచే భగవద్గీత ప్రవచనం, అనంతరం తీర్థ గోష్ఠి, భక్తుల గోత్రనామాలతో గోపూజలు, సాయంత్రం సామూహిక శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం, తదుపరి గీతా ప్రవచనం జరుగుతాయన్నారు. ఈ కార్యక్రమాల్లో భాగంగా డిసెంబర్ 8న ఉదయం 10 గంటల నుంచి శ్రీరామ పాదుక ఆరాధన, సాయంత్రం నేత్ర విద్యాలయ విద్యార్థులచే సాంస్కృతిక ప్రదర్శనలు ఉంటాయని తెలియజేశారు. గీతా జయంతి సందర్భంగా ఈ నెల 7వ తారీఖు నుంచి శ్రీమద్ భగవద్గీత మీద ఉదయం సాయంత్రం చిన్నజీఆర్ స్వామి వారి యొక్క ప్రవచనం ఉంటుంది. అలాగే 8వ తారీఖున ఆదివారం రోజు శ్రీరామ పాదుక ఆరాధన అనే కార్యక్రమాన్ని కూడా భక్తులందరితో స్వామివారు జరిపించడం అనే కార్యక్రమం ఒకటి నిర్వహిస్తున్నాం. 11వ తారీఖు ముఖ్యంగా గీతా జయంతి సందర్భంగా సామూహికంగా భక్తులందరితో శ్రీమద్ భగవద్గీత పారాయణం 18 అధ్యాయాలని స్వామివారు అందరితో కలిసి చేసే కార్యక్రమాన్ని కూడా ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాలన్నీ కూడా భగవద్భక్తులు అందరూ పాల్గొని ఆ శ్రీకృష్ణ పరమాత్ముడిని మరియు స్వామివారి యొక్క మంగళశాసనాలను పొందగలరని ఆశిస్తున్నాం. మన వారిజ వికాస తరంగిణి సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో గీతామృత ప్రవచన కార్యక్రమాలు ఇక్కడ జరుగుతున్నాయి. అలానే మన వారిజ ఆశ్రమంలోని వేద పాఠశాలని నిర్వహిస్తున్నాం. నేత్ర విద్యాలయ అనే అందుల పాఠశాలను కూడా నడపడం జరుగుతుంది. అక్కడ ఫస్ట్ స్టాండర్డ్ టు 10th క్లాస్ వరకు అక్కడ స్కూల్ ఒకటి నిర్వహిస్తున్నాం. రాబోయే సంవత్సరం నుంచి అక్కడ ఇంటర్ అండ్ డిగ్రీ కాలేజీ కూడా వాళ్ళ కోసం ప్రత్యేకంగా మన దేశంలోనే ఎక్కడా లేదు. ఎక్స్క్లూజివ్ బ్లైండ్ కాలేజెస్ అన్నది మన చిన్నజీఆర్ స్వామి ఆశ్రమం శంషాబాద్లోనే ఉన్నది. మనం ఇక్కడ కూడా మన ఆంధ్ర ప్రాంత విద్యార్థులందరికీ కూడా ఆ అవకాశాన్ని కల్పించాలని స్వామివారు సంకల్పించి వచ్చే సంవత్సరం నుంచి ఇంటర్ కాలేజీ స్టార్ట్ చేసి రాబోయే రోజుల్లో మన స్కూల్ అయితే కానీ మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అందుల పాఠశాల నుంచి విద్యార్థులందరూ కూడా ఎక్స్క్లూజివ్గా ఇంటర్ అండ్ డిగ్రీ కాలేజీ చదువుకునే అవకాశాన్ని స్వామివారు కల్పిస్తున్నారు. సో అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని స్వామివారు ఈ 5 రోజుల కార్యక్రమాన్ని మనకి ఇక్కడ అందించడం జరిగింది. 2018లో విలంబ వైశాఖ శ్రీనివాస్ కార్యక్రమం తర్వాత 7 సంవత్సరాల తర్వాత మళ్ళీ స్వామీజీ మన విశాఖ నగర ప్రజలందరికీ కూడా ఒక బృహత్తరమైన కార్యక్రమాన్ని అందించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని స్వామివారి యొక్క మంగళాశాసనం, శ్రీకృష్ణ భగవానుడి యొక్క ఆశీస్సులు పొందాలని, అలాగే 8వ తారీఖు శ్రీరామ పాదుక ఆరాధనలో పాల్గొని స్వామివారి చేతుల మీదుగా రామ పాదుకలను అందుకునే భాగ్యాన్ని మనందరం పొందుదాం. ఆ పాదుకలకి ఇక్కడ ఆరాధన చేసి తర్వాత మన ఇంట్లోని ప్రతినిత్యం రామ పాదుకలని ఆరాధన చేసుకుంటే రామచంద్రుడి యొక్క కృపా కటాక్షాలకు మనందరం పాత్రలవుతామని ఈ పత్రికా మిత్రులందరి ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాం. జై శ్రీమన్నారాయణ. భగవద్గీత ప్రవచనం ఉంటుంది. మళ్ళీ సాయంత్రం మళ్ళీ 6 నుంచి 7:30 దాకా ఉంటుంది. రోజు జరుగుతాయి. హోమం గీతా జయంతి 11వ రోజు 11వ తారీఖున గీతా యజ్ఞ హోమం అని జరుగుతుంది. జ్ఞాన యజ్ఞ ప్రోత్సాహం ఒకరోజు సుమారు మేము మా ఎక్స్పెక్టేషన్ రామపాదుక ఆరాధనకు ఒక 3000 మంది వస్తారనుకుంటున్నాం. తర్వాత గీతా జయంతి రోజు ఒక 4000 మంది వరకు వస్తారని మా ఎక్స్పెక్టేషన్.
నిత్యం ఉదయం సాయంత్రం జరిగే కార్యక్రమాల్లో ఒక 2000 మంది వరకు పాల్గొన్నారు. ప్రవేశం ఉచితం కదా, పిల్లలు పెద్దలు అందరూ ఉచితమే, ప్రవేశం అయితే ఉచితమే. ప్రవేశం ఉచితం. ఫ్రీ బస్సులు ఏమైనా వేస్తున్నాయి? ఫ్రీ బస్సులు మనం అరేంజ్ చేయట్లేదు. మనకి గీతా జయంతి రోజు 18 స్కూల్స్ నుంచి, ఒక్కొక్క స్కూల్ నుంచి 108 మంది విద్యార్థులు భగవద్గీత పారాయణలో పాల్గొంటున్నారు. ఆ స్కూల్ యాజమాన్యం వాళ్ళే వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ అంతా కూడా వాళ్ళు అరేంజ్ చేసుకుంటున్నారు. నా పేరు MSSR వర్మ, వికాస్ తరణి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా సోమవారం బాధ్యతలు నిర్వహిస్తున్నాను. వీరు సాదులూరు రామాన్యం గారు మన వారిజ ఆశ్రమం యొక్క కోశాధికారిగా ఉన్నారు. వీరు యు కాశీరాజు గారు వారిజ ఆశ్రమం యొక్క వైస్ ప్రెసిడెంట్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వీరు ఋగ్వేద పండితులు, మన ఆశ్రమంలోని ముడింబై శ్రీకాంతాచార్య గారు. వీరు సంతోష్ స్వామి యజుర్వేద పండితులు వారు, శుక్ల యజుర్వేద పండితులు వారు. అక్కడ మన ఆశ్రమంలో 27 మంది విద్యార్థులు, వేద విద్యార్థులు అభ్యాసం చేస్తున్నారు. చదవాలంటే సుమారు 12 సంవత్సరాలు పడుతుంది వాళ్ళకి. అక్కడే మనం ఫస్ట్ ఏర్పాటు చేసి వాళ్ళు అక్కడే ఉండి వాళ్ళు 12 సంవత్సరాల తర్వాత వాళ్ళు స్వామివారికి వచ్చిన చెప్పండి.